వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్ లో ముందుగా ఇప్పటి వరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్స్ చూద్దాం. నెంబర్ 1, ఢిల్లీలో ఇవాళ 2 కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు ఆపరేషన్ సింధూర్ పై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమీక్ష చేపడుతుంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశం ఉంటుంది. ఇక సెకండ్ బ్రేకింగ్ చూద్దాం. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వల్లే 2 దేశాల మధ్య ఈ అవగాహన కుదిరిందని, లేకపోతే లక్షల మంది చనిపోయి ఉండేవారని సౌదీలో వ్యాఖ్యానించారు. అయితే కశ్మీర్ అంశంలో ఇతరుల జోక్యానికి తావు లేదని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఇక థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత బీజేపీ సంబరాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ చేపడుతోంది. సైనిక బలగాల శౌర్య సాహసాల్ని బీజేపీ శ్రేణులు కీర్తిస్తున్నాయి. ఇక ఫోర్త్ బ్రేకింగ్ చూద్దాం. ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇంతకాలం ఆదరించిన జగన్ కి, వైసీపీ నేతలకి ధన్యవాదాలు తెలిపారు జకియా. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో A33గా ఉన్న బాలాజీ గోవిందప్పను మైసూరు నుంచి విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. ఆయన్ని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక 6th అండ్ ఫైనల్ బ్రేకింగ్. 2 ఏళ్ల పాటు రాజన్న ఆలయాన్ని మూసేయడంపై వేములవాడ బంద్ కొనసాగుతోంది. ఆలయ మూసివేత నిర్ణయాన్ని నిరసిస్తూ రాజన్న ఆలయ రక్షణ కమిటీ ఈ బంద్కి పిలుపునిచ్చింది. వేములవాడ బంద్కి అఖిలపక్ష నేతలు కూడా మద్దతు పలికారు. ఇవి ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్ కాగా రైట్